తండ్రైన అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడైన యెహోవాను నీవు పండుకున్న ఈ భూమిని నీకును నీ సంతానానికి నేను ఇస్తాను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువలే అగును. అప్పుడు సంతానం ఉందా యాకోబుకి? యాకోబుకి పెళ్ళి అయిందా? యాకోబు పెళ్ళి అయిందా? పెళ్ళి అవుతుందనే నమ్మకం ఆయనకు ఉందా? ఏంటండి, ఏం చూసి పిల్లనిస్తారు ఆయనకి? ఏమైనా ఉద్యోగాలు ఉన్నాయా, వ్యాపారాలు ఉన్నాయా, లేకపోతే ఏమైనా డబ్బు ఉన్నాయా, బ్యాక్గ్రౌండ్ ఉందా? ఏం చూసి? బ్యాక్గ్రౌండ్ ఉంది కానీ ఉన్నా ఎవరు లేరు కదా అప్పట్లో. ఏం చూసి పిల్లనిస్తారు? పెళ్ళి అయిందా? పెళ్ళే కాల. కానీ దేవుడు అంటున్నాడు నీ సంతానాన్ని, చదవండి మా, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువలే అగును. నీవు పడమటి తట్టుకు, తూర్పు తట్టుకు, ఉత్తరపు తట్టుకు, దక్షిణ తట్టుకు వ్యాపిస్తావు. భూమి యొక్క వంశాలన్నీ కూడా నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదించబడతాయి. చెప్పకూడదు మందరు గట్టిగా. భూమి యొక్క వంశాలన్నీ కూడా నీ ద్వారాను నీ సంతతి ద్వారా ఆశీర్వదించబడతారు. ప్రపంచంలో ఉన్న వంశాలని ఆశీర్వదించబడాలంటే ఎవరి ద్వారా? నీ ద్వారాను నీ సంతానం ద్వారా వారు ఆశీర్వదించబడతారు. ఈ సారాంశం అంతా మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. సారాంశం చదువుకుంటూ వెళ్ళండి. ఏమీ లేని స్థితిలో ఉన్న ఆ యాకోబు జీవితంలో దేవుడు ఏం చేస్తాడు, తనకి ఎలాంటి సంతానాన్ని ఇస్తాడు, ఆ సంతానం ద్వారా భూమి యొక్క వంశాలని ఎలా ఆశీర్వదించబడుతుందో, ఆయన ఏ దిక్కుకు వ్యాపిస్తాడో, ఏ విధంగా దేవుడు తను నడిపిస్తాడో అవన్నీ కూడా యాకోబుకి దేవుడు బయలుపరిచాడండి. అప్పుడు యాకోబు అక్కడ నుండి ధైర్యంగా బయలుదేరి వెళ్ళాడండి. ఆ వెళ్ళిన మార్గాలు ఎన్ని పోరాటాలు వచ్చిన, మంచుకు తడిచిన, ఎండకు ఎండిన, ప్రియుల నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపినా కూడా తనకు ఒక నమ్మకం ఉంది, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నా ద్వారా నా సంతతి ద్వారా భూమి యొక్క వంశాలన్నీ ఆశీర్వదించబడుతుంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థన కూడిక ద్వారా, ఈ ఫాస్టింగ్ ప్రేయర్ ద్వారా వ్యక్తిగతంగా దేవుడు మీ జీవితాలు ఆయన ఏమైతే ప్రణాళిక చేశాడో ఆ పరలోకపు ప్రణాళికను దేవుడు నీ పట్ల బయలుపరచబోతున్నాడు. వెంటనే నెరవేరకపోవచ్చు, అది 2026లో దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఆయన ఏం చేయబోతున్నాడు అది నీకు చెప్తే, ప్రైజ్ ది లార్డ్.